డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు కొత్తూరు సెంట్రల్ రైస్ మిల్ వద్ద కుంగ్-ఫు గ్రాండ్ మాస్టర్ టి అబ్బులు బృందం ఏర్పాటు చేసిన ప్రపంచ వీరుడు బ్రూస్ లీ 84వ పుట్టినరోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు సలాది నాగేశ్వరరావు, పిడపల్ల గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్, గ్రాండ్ మాస్టర్ టి అబ్బులు, కలవచర్ల మాజీ సర్పంచ్ గుంటూరు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఉచిత కుంగ్-ఫు, కరాటే, టైక్వాండో, బాక్సింగ్ క్లాసులను సలాది నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రపంచ వీరుడు బ్రూస్ లీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సలాది నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ కుంగ్-ఫు, కరాటే, టైక్వాండో, బాక్సింగ్ వంటి విద్యలను చిన్నతనంలో నుండి నేర్చుకోవడం వల్ల ప్రస్తుత కాలంలో వస్తున్న రోగాల నుండి విముక్తి పొందవచ్చని తెలిపారు. ఈ విద్యను స్త్రీలు ఎక్కువ సంఖ్యలో అభ్యసించడం వల్ల వారిపై జరుగుతున్న అత్యాచారాలను ధైర్యంగా ఎదుర్కోగలరని, ప్రభుత్వం గుర్తింపు పొందిన టైక్వాండో, బాక్సింగ్ వంటి ప్రతిభ పొందిన వారికి ఇప్పుడు ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో 3% ఉద్యోగాలు, కోట్ల రూపాయల సహాయం అందిస్తోందని ఆయన సూచించారు. ఇలాంటి విద్యను నేర్పిస్తున్న అబ్బులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ మాట్లాడుతూ ప్రపంచ వీరుడు బ్రూస్ లీ నవంబర్ 27, 1940 అమెరికాలో జన్మించి హాంకాంగ్ లో పెరిగిన కరాటే యోధుడు, నటుడుగా పేరు గడించారని తెలిపారు. ఆయన్ను చాలా మంది 20వ శతాబ్దంలోనే ప్రఖ్యాతిగాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా గుర్తింపు పొందిన బ్రూస్ లీగా పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్న అబ్బులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఈఎఫ్ ప్రధాన కార్యదర్శి కూడేలి సురేష్, జనసేన పార్టీ నాయకులు చల్లా బాబీ, కరాటే మాస్టర్లు లంకె వెంకటరెడ్డి, ఎం సుధాకర్, వంగలపూడి బాబురావు, చింతపర్తి హరీష్ కుమార్, ఆకుల శ్రీను, మల్లాడి శ్రీనివాస్, నిచ్చినకోల సుబ్రహ్మణ్యం, ఎం దుర్గారావు, జి ఈశ్వర్రావు, టి లక్ష్మీ సందీప్ కిరణ్, డి మోసే, జి ప్రసాద్, మెరిపే సత్యకాంత్, పేయిల సత్యనారాయణ, కుంగ్-ఫు కోచ్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కరాటే మాస్టర్లకు, విద్యార్థులకు అబ్బులు అభినందనలు తెలిపారు. బ్రూస్ లీ గారి జన్మదినాలను గుర్తుంచుకుని మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన కరాటే మాస్టర్ అబ్బుల్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఇన్స్ట్రక్టర్స్ మాస్టర్లందరికీ, అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా, విద్యార్థులందరికీ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం బాడీని ఫిట్నెస్గా ఉంచడం. అదేవిధంగా ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, అదేవిధంగా లేడీస్ కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించడానికి, వాళ్ళ సెక్యూరిటీని మరింత బలపరుచుకోవడానికి ఈ మార్షల్ ఆర్ట్స్ ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. ఈ మార్షల్ ఆర్ట్స్ని మన ఆలమూరు మండలంలో దిగ్విజయంగా 30-40 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకెళ్తున్న మన కరాటే మాస్టర్ అబ్బుల్ గారికి నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అబ్బులు నేను కూడా గత ఒక 8 సంవత్సరాలు కలిపి ట్రావెల్ చేసాం. నాతో పాటు అల్లూరి ప్రసాద్, నేను, అబ్బులు ఐవి స్వామి గారి దగ్గర శిష్యరికం చేసుకుంటూ ఒక 8 సంవత్సరాల వరకు అబ్బులు నేను ఈ కరాటీ, ఈ మార్షల్ ఆర్ట్స్లో మేము ట్రైనింగ్ పొందాం. ఈ సందర్భంగా అది గుర్తుపెట్టుకుని నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మన ఈఆర్ఓ అబ్బులు అంటే కన్నా కరాటీ అబ్బులు అంటేనే బాగా పేరు పత్రుషంలో చెప్తూ ఉంటారు. కానీ మొదటిగా నుంచి అబ్బులు ఏళ్ళ వరకు కూడా ఎంత వయసు వచ్చినా ఇంకా చిన్న కుర్రోళ్ళలాగే అబ్బులు ఎక్సైజ్ చేయడం, ఎంతో సైన్యాన్ని బ్రూస్ లీ గారు ఎలాగైతే సంపాదించుకున్నారో ఇక్కడ ఈ చుట్టుపక్కలకి ఎంత మంచి శిష్యులందరినీ ఇవాళ కూడగట్టుకుని ఆరోగ్య ఈ పిల్లలందరినీ మంచి విద్యావంతులుగా తయారు చేసినందుకు అబ్బులకి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.